తెలంగాణలో బీసీలకి ఒక ఎత్తే బిగ్ షాక్ అయితే తగిలినటువంటి సందర్భం కనిపిస్తోంది. ఎస్, కొద్దిసేపటి క్రితమే హైకోర్టు ధర్మాసనం ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ ఆపలేం, ఈ దశలో ఎలక్షన్స్ ఆపడానికి కుదరదు, ఇది తమ వల్ల కాదంటూ కూడా చేతులు ఎత్తేసినటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. ఎందుకంటే ఒకవైపు నామినేషనల్ ప్రక్రియ కూడా షూర్ అయిపోయినటువంటి సందర్భం, 3 దశల్లో ఈ యొక్క ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినటువంటి సందర్భం కూడా చూసాం. సో ఈ క్రమంలో ఈ యొక్క జీవో నెంబర్ 46కి వ్యతిరేకంగా కొంతమంది బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి సర్పంచులు కావచ్చు, న్యాయవాదులు కావచ్చు, కొంతమంది హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఇప్పటికిప్పుడు తక్షణం ఈ ఎలక్షన్స్ ఆపేయాలంటూ కూడా వాళ్ళు ఆ పిటిషన్లో దాఖలు చేసినటువంటి సందర్భం. సో ఈ క్రమంలో ఈ యొక్క హైకోర్టు ధర్మాసనం అయితే విచారణ చేపట్టింది పిటిషన్స్ అన్నిటిపైన. సో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా ఇప్పుడు కరెక్ట్గా ఒక క్లారిటీ అయితే ఇచ్చినటువంటి సందర్భంలో ఎస్, తెలంగాణలో పంచాయతీ ఎలక్షన్స్ అయితే ఇక ఆగవు. ఖచ్చితంగా షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 11 నుంచి మొదలు డిసెంబర్ 17 వరకు 3 దశల్లో జరిగేటువంటి ఎన్నికలు అయితే ఇక జరగాల్సింది అనేటువంటి విధంగానే ఇప్పుడు ఉండబోతుంది అనేది తెలిసిపోతుంది. సో దీనికి సంబంధించి ఒక పూర్తిస్థాయి అప్డేట్ చూద్దాం. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై తెలంగాణ హైకోర్టు ఒక కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ దశలో ఎన్నికలపై స్టే విధించలేమంటూ కూడా స్పష్టం చేసింది. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ దశలో ఎన్నికలపై స్టే విధించలేమంటూ కూడా స్పష్టం చేసింది న్యాయస్థానం. సబ్ కేటగిరీ రిజర్వేషన్ లేనందుకు మీరు ఎన్నికలు రద్దు చేయాలని కోరుకుంటున్నారా అని పిటిషనర్ను ప్రశ్నించింది. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ జీవో 46పై హైకోర్టు ఇవాళ విచారణ జరిపినటువంటి సందర్భం కూడా కనిపించింది. ఎందుకంటే ఈ యొక్క జీవో నెంబర్ 46కి సంబంధించి చాలామంది పిటిషన్స్ దాఖలు చేసినటువంటి సందర్భం. అందులో సర్పంచులు ఉన్నారు, మాజీ సర్పంచులు ఉన్నారు, లేకపోతే న్యాయవాదులు ఉన్నారు. సో వీళ్ళంతా కలిపి కూడా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వీరంతా కూడా హైకోర్టును ఆశ్రయించినటువంటి సందర్భం. ఎస్, 42% రిజర్వేషన్ జీవో విచారణ సమయంలో పాత పద్ధతిలోని ఎన్నికలు నిర్వహించాలని తామే చెప్పినట్లుగా హైకోర్టు స్పష్టం చేస్తోంది. గతంలో 2009లో ఇదే తరహా పరిస్థితి వచ్చినప్పుడు జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ రద్దు చేశారని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువెళ్ళగా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చాక కోర్టుల జోక్యం ఉండకూడదని ఈసీ అడ్వకేట్ చెప్పుకొచ్చారు. అయితే ఈ దశలో తాము ఎలాంటి జోక్యం చేసుకోలేమంటూ కూడా మరోసారి స్పష్టం చేసింది హైకోర్టు ధర్మాసనం. తామే ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించి తామే స్టే ఎలా ఇస్తాం అంటూ ధర్మాసనం ప్రశ్నించింది. ఈ క్రమంలో డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ను బహిర్గతం చేసి కాపీ ఇవ్వాలని కోరారు పిటిషనర్ న్యాయవాది. ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమంటూ కూడా హైకోర్టు తేల్చి చెప్పేసింది. ఈ సందర్భాన సబ్ కేటగిరీ రిజర్వేషన్స్పై కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 6 వారాల్లోపు కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం హుకుం కూడా జారీ చేసింది. తదుపరి విచారణను 8 వారాలకు వాయిదా వేసింది హైకోర్టు. అంటే 2 నెలలకు వాయిదా పడింది మళ్ళీ తదుపరి విచారణ. ఈ 2 నెలల్లో ఖచ్చితంగా ఈ డిసెంబర్ 17 తోటే ఈ యొక్క తెలంగాణలో గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి సర్పంచ్ అలాగే వార్డ్ మెంబర్స్కి సంబంధించినటువంటి ఎన్నికలన్నీ కూడా ముగిసిపోతాయి. విజేతలు ఎవరో తెలిసిపోతుంది కాబట్టి సో ఈ 2 నెలల గడువు తర్వాత ఏం జరగబోతుంది అనేది తర్వాత విషయం. ఇక పాత విషయాలకు వెళ్దాం. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ సర్కార్ ద్వంద్వ నీతిని అవలంబిస్తూ బీసీల గొంతు కోసిందంటూ కూడా బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించినటువంటి సంగతి తెలిసిందే. ఎన్నికలకు ముందు స్థానిక ఎలక్షన్స్లో బీసీలకు 42% రిజర్వేషన్స్ ఇస్తామని ఇప్పుడు చేతులెత్తేసి భస్మాసుర హస్తంగా మారిందంటూ కూడా మండిపడుతున్నారు. ఇక పంచాయతీ ఎన్నికల్లో జీవో నెంబర్ 46 తీసుకొచ్చి బీసీలను నిండా ముంచారని కనీసం 20% కూడా ఇవ్వకుండా 17%కే పరిమితం చేశారంటూ కూడా ధ్వజమెత్తారు. కులగణన సర్వేలు, అసెంబ్లీలో బిల్లులంటూ హడావుడి చేసి బీసీలను ఏమార్చి మైమర్పించారంటూ కూడా ఫైర్ అయ్యారు ఇటు బీజేపీ నేతలు. కులగణన సర్వే కోసం 200 కోట్లు వృధా చేశారంటూ కూడా ఇప్పుడు బీజేపీ ఈ యొక్క కాంగ్రెస్ సర్కార్ని దుమ్మెత్తిపోస్తున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. ఇక తెలంగాణ ఎన్నికలు నిజంగా సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల అధికారికి ఉన్నటువంటి కుముదిని ఆల్రెడీ షెడ్యూల్ ప్రకటించినటువంటి సందర్భం తెలిసిందే. 3 విడతల్లో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. ఈ వివరాలను కూడా ఆమె వెల్లడించినటువంటి సందర్భం కూడా చూసాం. పోలింగ్ తేదీలు అయితే డిసెంబర్ 11 మొదటి దశ, 2వ దశ డిసెంబర్ 14, 3వ దశ డిసెంబర్ 17న ఈ యొక్క టైం ఫ్రేమ్తో సైతంగా ఇచ్చినటువంటి సందర్భం. పోలింగ్ అయితే ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, ఓట్ల లెక్కింపు అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి జరగబోతోంది. ఈ ప్రకటనతో
ఏ రోజైతే షెడ్యూల్ విడుదలైందో ఆ రోజు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినటువంటి సందర్భం కనిపిస్తోంది. ఇక తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ ఎన్నికలకు ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. ఖచ్చితంగా సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేయడం, ఆ మేరకు నామినేషన్ల ప్రక్రియ కూడా ఒకవైపు కొనసాగుతుండటం కూడా మనం చూస్తూనే ఉన్నాం. రాష్ట్రంలోని 31 జిల్లాల పరిధిలో 1,66,00,000 మంది గ్రామీణ ఓటర్లు తమ నాయకులను ఎన్నుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ప్రకటనతో రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం, ఎన్నికల సందడి మొదలైపోయింది. ఇక ఎస్ఈసి అధికారిని రాణి కుముదిని ప్రకటించినటువంటి వివరాల ప్రకారం ఈ ఎన్నికల ప్రక్రియ మొత్తం 3 విడతల్లో జరగబోతోంది. డిసెంబర్ 11న మొదటి విడత, డిసెంబర్ 14న రెండో విడత, డిసెంబర్ 17న మూడో విడత జరగబోతోంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగబోతోంది. ఓటింగ్ జరిగిన రోజునే మధ్యాహ్నం 2 గంటల నుంచి కూడా ఓట్లను లెక్కించి ఫలితాలు కూడా ప్రకటిస్తారు. ఇక షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ వెంటనే అమల్లోకి వచ్చింది. నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం కూడా మొదటి విడతకు సంబంధించి నవంబర్ 27న, అలాగే రెండో విడతకు సంబంధించి నవంబర్ 30న, మూడో విడతకు సంబంధించి డిసెంబర్ 3న ప్రారంభమవుతుంది. ఇక రాష్ట్రంలోని మొత్తం 12,728 గ్రామ పంచాయతీలకు, అలాగే 1,12,288 వార్డులకు ఈ ఎన్నికలు అయితే జరగబోతున్నాయి. ఈ స్థానిక ఎన్నికలు గ్రామస్థాయి అభివృద్ధికి, సంక్షేమానికి, పాలకవర్గాన్ని ఎన్నుకోవడంలో అత్యంత కీలకం కావడం వల్ల ప్రధాన రాజకీయ పార్టీలు కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని తమ మద్దతుదారులను గెలిపించుకోవడానికి వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. పూర్తి వివరాలు ఎస్ఈసి అధికారిక వెబ్సైట్లు కూడా ఇప్పటికే పొందుపరచడం కూడా జరిగింది. గతంలో సెప్టెంబర్ 29న షెడ్యూల్ ప్రకటించినా కూడా కొన్ని కారణాల వల్ల అక్టోబర్ 9న దానిపై స్టే విధించారని నిజంగా మనందరికీ తెలిసినటువంటి విషయమే. మొదటి విడతలో 4,200 సర్పంచ్ స్థానాలకు, 37,440 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తారని తెలిపారు. రెండో విడతలో 4,333 సర్పంచ్ స్థానాలకు, 38,350 వార్డులకు పోలింగ్ జరగబోతుందని కూడా తెలిపారు. ఇక మూడో విడతలో 4,159 సర్పంచ్ పదవులకు, అలాగే 36,452 వార్డులకు ఈ యొక్క పోలింగ్ అయితే జరగబోతుందని కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం తెలియజేసింది. ఏదేమైనా సరే తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేయడంతో ఆల్రెడీ రాష్ట్రంలోని గ్రామాల్లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కిపోయింది. గ్రామీణ పాలనా పీఠాలను కైవసం చేసుకునేందుకు రాజకీయ పార్టీలు, స్థానిక నాయకులు ఇప్పటి నుంచే తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. సాధారణంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తులతో జరగనప్పటికీ కూడా ప్రధాన పార్టీలైనటువంటి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు తమ మద్దతుదారులైనటువంటి అభ్యర్థులను నిలబెట్టాయి. ఆల్రెడీ ఈ క్రమంలో అక్కడ బలమైనటువంటి పోరు, అలాగే హీటు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలకు చెందినటువంటి స్థానిక నాయకులు, కార్యకర్తలు ఏ అభ్యర్థిని ఎంపిక చేయాలనేటువంటి దానిపై ప్రస్తుతం లోతైన చర్చల్లో కొన్ని చోట్ల మల్లగుల్లాలు కూడా పడుతున్నటువంటి సందర్భం. ఇదిలా ఉంటే గనక ఈ యొక్క సర్పంచ్ పదవులపైన ఆల్రెడీ ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చినటువంటి ఫిరాయింపు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కడియం శ్రీహరి, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే, ఆయన కూడా తాయిలాలు ప్రకటించినటువంటి సందర్భం చూసాం. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైనా నా నియోజకవర్గంలో అంటే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఖచ్చితంగా పంచాయతీల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించండి, నా తరపున అదనంగా ప్రభుత్వం ఇచ్చే ఏకగ్రీవమైనటువంటి ఈ యొక్క పంచాయతీకి ప్రభుత్వం ఇచ్చే 10 లక్షలతో పాటు తాను స్వయంగా సొంత ఖర్చులతో 15 లక్షలు ఇస్తాను ఒక్కొక్క పంచాయతీకి అంటూ కూడా ఆయన బంపర్ ఆఫర్ ప్రకటించడం. మరొక వైపు బండి సంజయ్ విషయానికి వస్తే, కేంద్ర మంత్రి బండి సంజయ్ బీజేపీ తరఫున ఆయన మాట్లాడినటువంటి స్లోగన్ ఖచ్చితంగా బీజేపీ మద్దతుదారులను దింపండి, ఖచ్చితంగా గెలిపిస్తే మీరు లోకల్ బాడీ ఎలక్షన్స్లో బీజేపీ మద్దతుదారులను గెలిపిస్తే తన సొంత నిధులు 10 లక్షలు సైతం ఇస్తానంటూ కూడా ఎవరికి వాళ్ళు ఈ యొక్క తాయిలాలు ప్రకటించినటువంటి సందర్భం చూసాం. మరొక వైపు ఇందులోకి డైరెక్ట్గా అంటే అందులో ఆ సర్పంచ్ పదవి వల్ల ఏమొస్తుందో ఏమరుగుతుందో ఇన్ని పక్కన పెడితే కనుక ఈ యొక్క సర్పంచ్ పదవుల్లో బడా వ్యాపారులు సైతం రంగంలోకి దిగి ఈ యొక్క ఉభయ గోదావరి జిల్లాలో సంక్రాంతి టైంలో జరిగేటువంటి కోడి పందాల వ్యవహారంలో ఈ యొక్క ఇవి కావచ్చు, లేకపోతే వేలం పాటలు కావచ్చు, ఇలా రకరకాల ఈ సందడంతా కూడా ఇప్పుడు తెలంగాణ గ్రామీణ పంచాయతీల్లో నెలకొనందనంటే కనుక వేలం పాటలు జరుగుతున్నాయి. ఎక్కడికక్కడ వేలం పాటలతో ఏకగ్రీవాలు అయిపోతున్నాయి. ఒక్కో సర్పంచ్ ఒక్కొక్క చోట ₹1,00,00,000 ఇచ్చి కైవసం చేసుకున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు తీర్మానించినటువంటి కొన్ని వ్యాఖ్యలు చూస్తే నిజంగా నివ్వెరపోయినటువంటి సందర్భం కూడా కనిపిస్తోంది. కొన్ని క్షణాల క్రితమే ఒక వార్తను కూడా చూసాం. గ్రామ పంచాయతీల్లో తీర్మానం చేశారట, ఇక్కడ
వేలంపాట ₹1 పెట్టి కైవసం చేసుకున్నటువంటి విషయాన్ని మీరు ఎక్కడ బయట పొక్కకుండా చూడాలి. ఒకవేళ చేస్తే గనక ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే గనక వేట అంటూ కూడా బహిష్కరణ వేట అంటూ కూడా రకరకాల వార్తలు కూడా మనం చూసాం. సో ఏదేమైనా సరే ఈ యొక్క మోసపూరితమైనటువంటి ఈ యొక్క వేలంపాట విషయానికి వచ్చినటువంటి ఇటువంటి సర్పంచ్ స్థానాల విషయానికి వస్తే కనుక తాము ఇచ్చినటువంటి గైడ్లైన్స్ మేరకే ఏకగ్రీవాలు జరగాలి తప్ప వేలంపాటలు మోసాలు ఈ యొక్క చర్యలతో ఖచ్చితంగా ఈ సర్పంచ్ పదవులు నిజంగా పొందితే గనక అటువంటి సర్పంచ్ పదవుల్ని నిర్దాక్షిణ్యంగా రద్దు చేసేస్తామంటూ కూడా రాష్ట్ర ఎన్నికల సంఘమే ఈ యొక్క తేల్చి చెప్పినటువంటి సందర్భం. ఏదేమైనా సరే ఇది ఈవేళ హైకోర్టు కొన్ని క్షణాల క్రితం ఇచ్చినటువంటి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నిజంగా బీసీలకి నిజంగా షాక్ అనంటే కనుక ఎస్ వాళ్ళు కోరుతున్నది బీసీలకి 42% రిజర్వేషన్లు. కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్ ఇస్తానన్నటువంటి హామీ నెరవేర్చలేకపోయింది. గతంలో 23% ఉంటే ఇప్పుడు కనీసం అట్లీస్ట్ ఇప్పుడు ఆల్రెడీ కేటాయించినటువంటి రిజర్వేషన్ల స్థానాలు చూసుకుంటే గనక బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల స్థానాలు చూసుకుంటే ఆ క్రమంలో బీసీలకు దక్కింది 17%. మాకు మొండి చేయి చూపించింది ఈ యొక్క హస్తం పార్టీ అనేది గ్రౌండ్ లెవెల్లో ఉందననేది ఇప్పుడు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇప్పుడు తూర్పారబడుతున్నాయి. సో బీసీ సంఘాలు ఏం చేయబోతున్నాయి దీనికి సంబంధించి ఆల్రెడీ హైకోర్టు అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ అయితే ఇప్పటికే నామినేషన్ల పర్వం మొదలుపెట్టేసింది. డిసెంబర్ 11న తొలి దశ జరగబోతోంది. డిసెంబర్ 14న రెండో దశ జరగబోతోంది. డిసెంబర్ 17న మూడో దశ జరగబోతోంది. అసలు ఇంకా బీసీ సంఘాలు ఏం చేయబోతున్నాయి? ఎందుకంటే ఆల్రెడీ ఈ ఎలక్షన్స్ అనేవి పార్టీలకు అతీతంగా జరిగేటువంటి ఎలక్షన్స్, పార్టీలకు లోబడి జరిగే ఎలక్షన్స్ కూడా నెక్స్ట్ ఉన్నాయి. అవి స్థానిక ఎన్నికలు. ఇవి సర్పంచ్ ఎన్నికలైతే, గ్రామ పంచాయతీ ఎన్నికలైతే, ఎంపీడీసీ జెడ్పీడీసీ మున్సిపల్ కార్పొరేషన్ ఇవన్నీ కూడా స్థానిక ఎన్నికల తర్వాత జరగబోతున్నాయి. తరువాత బీసీ సంఘాల భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది? ఎందుకంటే హైకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం న్యాయానికి లోబడి ఉంటుంది కాబట్టి ఆల్రెడీ ఈ ప్రక్రియలో మేము జోక్యం చేసుకోలేం. ఆల్రెడీ ఈ దశ ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు దీన్ని విచారించలేం. సో ఇప్పటికిప్పుడు దీనిపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేం, దట్స్ మీన్స్ స్టే ఇవ్వలేమంటూ కూడా చెప్పినటువంటి సందర్భం. ఏదేమైనా సరే ఇది బీసీలకి ఒక బిగ్ షాక్ అని చెప్పుకోవాలి. వాళ్ళ తదుపరి కార్యాచరణ ఏంటి, గ్రౌండ్ లెవెల్లో ఈ యొక్క కాంగ్రెస్ బలపరిచినటువంటి మద్దతుదారులు అంటే సర్పంచ్ మద్దతుదారుల పరిస్థితి ఏమిటి అనేది నిజంగా రిజల్ట్స్ డేని అంటే 11, 14, 17 తేదీల్లో వచ్చేటువంటి ఈ రిజల్ట్స్ ఏదైతే ఉన్నాయో ఆ రిజల్ట్స్లో తేలిపోబోతుందా? గవర్నమెంట్కి వ్యతిరేకంగా బీసీలు ఉన్నారా, లేకపోతే బీఆర్ఎస్ బీజేపీకి మద్దతుగా ఉన్నారా అనేది తెలియాలంటే కనుక ఖచ్చితంగా ఈ యొక్క పోలింగ్ అండ్ కౌంటింగ్ డే ఒకే రోజు కాబట్టి అంటే 11, 14, 17న ఆ రోజుల్లో ఆ 3 రోజుల్లో ఖచ్చితంగా తెలిసిపోయే అంశంగా మనం చెప్పక తప్పదు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.